ఎదురుగా టీచర్ ఉంటారు, ముందు స్టూడెంట్స్ ఉంటారు. క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ ఉంటారు. అండ్ సరిగ్గా వినకపోతే వాళ్ళని కోపడడం జరుగుతుంది. కానీ అలాంటివేవి ఇందులో ఉండవు కదా. పిల్లలు అంత కాన్షియస్ గా వింటారు అనడానికి ఏముంది అక్కడ? 25 స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యూజువల్ స్టేట్ కి ఈ రూల్స్ మారుతూ ఉంటాయి. సో ఎవ్రీ 25 స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉండాలి అని అంటే క్లాస్ ఒక గంట ఉంటుంది. 25 స్టూడెంట్స్ ని ఆ టీచర్ పట్టించుకుంటుందా? పట్టించుకుంటే క్లాస్ ఎప్పుడు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బెంచ్ వాడికి అర్థం కాలేదు, ఓకే చెప్తాను. సెకండ్ బెంచ్ వాడు కూడా అర్థం కాలేదు, వాడికి వేరే డౌట్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సిలబస్ అవ్వదు, ఓన్లీ డౌట్లు అయితే. అక్కడ అందరినీ పట్టించుకుంటున్నారు అని అంటే నాకు తెలిసి అందరినీ పట్టించుకోరు. అండ్ పట్టించుకుంటే టైం ఉండదు. నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు ఇక్కడ పట్టించుకుంటారు అన్నదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్లో మీరు ఏం చేస్తారంటే డౌట్స్ మాట్లాడాలి అని అంటే కనుక కొంచెం షై ఫీల్ అవుతాడు. హ్యాండ్ రైజ్ చేసి వాడు అడిగిన డౌట్ ఒకవేళ లేమ్ డౌట్ ఏమో నేను వాడంతటి వాడు ఫీల్ అయిపోయి మేడం ఏదో అనుకుంటారని చెప్పి వాడు ఆ థాట్ లో ఉంటాడు. ఇక్కడ అలా కాదు, మన ఫేస్ కనిపించినంత సేపు మనం హ్యాండ్ రైజ్ చేసి మేడం ఇది ఎందుకు వచ్చింది, ఈ ఈక్వేషన్ నేను ఎందుకు వాడాను అని చెప్పి వాడు ఇన్స్టెంట్ గా అడగలుగుతాడు. హ్యాండ్ రైజ్ చేయగానే వెంటనే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే సాల్వ్ చేస్తాడు.